అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఒక్కొక్క రైతు ఖాతాలోకి కూడా మనకు 12,500 రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక నిన్నటి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఆ కార్యక్రమంలో భాగంగా మనకు ఆయన కీలక వ్యాఖ్యలు అయితే చేశారనమాట. ఇక రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా 12,500 రూపాయలను విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఇక ఏ పథకం ద్వారా ఈ డబ్బులు జమ అవుతున్నాయి, ఏ రైతులకు జమ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి సమాచారాన్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ఉంటుంది, తప్పకుండా లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది. ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా నేరుగా మీ బంధువులకు స్నేహితులకు మీ వాట్సాప్ ద్వారా మీరు షేర్ చేస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోని లైక్ చేయట్లేదు, అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ కూడా చేయట్లేదు, అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చారండి. ఇప్పటికే రైతుల కోసం మనకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రైతులకైతే మరిన్ని పథకాలను అమలు చేయడానికి, మరిన్ని పథకాలను డబ్బులు విడుదల చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక రైతన్నులందరూ కూడా ఎంతగానో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క అంశం కోసం చర్చించడం అయితే జరిగింది. అంతేకాకుండా నిన్నటి రోజున మనకు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మంచి ప్రభుత్వం కార్యక్రమం వారం రోజుల పాటు కూడా జరుగుతుందని, ఇక మన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది కాబట్టి ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలకు వివరిస్తారనమాట. ఈ నేపథ్యంలో నిన్నటి రోజున కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక రైతులందరికీ కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు గతంలో రైతు భరోసా పొందుతున్నవారు, అలాగే ఇప్పుడు మనకు అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేసుకున్నవారు వారి వివరాలన్నీ కూడా అధికారులు అయితే సేకరిస్తూ ఉన్నారు. ఇక అధికారులు సేకరించేటువంటి లిస్టు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత అంటే అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి తొలి విడత 7,000 రూపాయలు, ఇక కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండు కలిపితే 9,000 రూపాయలను తొలి విడత కింద రైతుల ఖాతాల్లోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకానికి ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. అలాగే దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు గతంలో రైతు భరోసా, పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఈకేవైసీ అంటే మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు. మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉంటుందో మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు, ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి. ఇక రైతులు గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే మీ ఆధార్ కార్డులో ఉన్న పేరు అలాగే బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు రెండు కూడా ఒకటే విధంగా ఉండాలి. అలాగే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్నే బ్యాంక్ అకౌంట్కు కూడా లింక్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు పడిన వెంటనే కూడా మీకు అందరికీ కూడా
మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత 9,000 రూపాయలను విడుదల చేయనున్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని తప్పకుండా మీరు రెడీగా ఉండండి. ఈ యొక్క పథకాల డబ్బులు అయితే మీకు అందించడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల కంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు అయితే కురిశాయి. ఈ భారీ వర్షాలకు 1,15,151 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని మనకు ఆ పంట నష్టం జరిగినట్లు కూడా అధికారులు అయితే మనకు నివేదిక అయితే సమర్పించారన్నమాట సీఎం గారికి. ఇక ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిహారం ప్రకారం 1,86,576 మంది రైతులకు 278.49 కోట్లు అవసరమవుతాయని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే అంచనా వేసింది. అంటే మొన్నటి రోజున వర్షాలు కురిసి వరదలు వచ్చాయి కదండి 11 జిల్లాల్లో. దాదాపు 11 జిల్లాల్లో ఎక్కువగా రైతులు అయితే నష్టపోవడం జరిగింది. ఇక ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పంట నష్టాన్ని అంచనా వేసింది. ఇక నిన్నటి రోజున సీఎం గారికి వ్యవసాయ అధికారులు మనకు నివేదిక అయితే ఇచ్చారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా 1,15,151 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, దాదాపు 1,86,576 మంది రైతులు నష్టపోయారని, వారందరికీ కూడా 278.49 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. కాబట్టి త్వరలోనే ఈ యొక్క రైతులకు ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు జమ అవుతాయండి. ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు జమ అయిన తర్వాత మనకు ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే విడుదలవుతుంది. ఇక దీంతో పాటుగా చూసుకుంటే మనకు 1,12,721 కోళ్ళు, 564 పాలిచ్చే పశువులు, 719 మేకలు, గొర్రెలు, 207 ఇతర పశువులు మృత్యువాత పడినట్లు గుర్తించారు. వీటికి పరిహారంగా కూడా 3.14 కోట్లు చెల్లించాల్సిందని అంచనా వేశారన్నమాట. ఇక వ్యవసాయ అధికారులు అయితే ఈ విధంగా మనకు అంచనాలు సిద్ధం చేసి రెడీగా ఉన్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల చివరి వారంలో రైతుల ఖాతాల్లోకి ముందుగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే 278 కోట్ల రూపాయలను అయితే విడుదల చేస్తారు. అలాగే పశువులకు, కోళ్ళకు, మేకలకు, గొర్రెలకు కూడా 3 కోట్ల రూపాయలను అయితే విడుదల చేస్తారు. ఇలా విడుదల చేసి ఈ డబ్బులన్నీ కూడా రైతులకు జమ చేసిన తర్వాత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తొలి విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. మొదటగా అయితే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి ఎకరానికి 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు కూడా మీకు నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి జమ అవుతుంది. ఒక్కొక్క రైతుకు కూడా మనకు వారు నష్టపోయినటువంటి పంట నష్టాన్ని బట్టి వారికి అమౌంట్ అయితే విడుదల చేస్తారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్